తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య భయం అనేది ఉండాలండి. ప్రేమ అనేది ఉండాలి. ఈ భయము, ప్రేమ ఈ 2 గనుక లేకపోతే ఆ పిల్లలు చెడిపోవడం ఖాయం. భయం లేకపోయినా, ప్రేమ లేకపోయినా చెడిపోవడం కామన్ అది. అలాగే పరలోకపు తండ్రి పట్ల మనకు భయం ఉండాలి, ప్రేమ ఉండాలి. ఆ భయము, ప్రేమ గనుక మనకు లేకపోతే మనము చెడిపోవడం కామన్. చెడిపోతామండి. ఎలా చెడిపోతాం తెలుసా? పాతాళానికి జారిపోతాం. మనం పాతాళం జారిపోకూడదనే ఆయన అంటున్నాడు. నా చిత్తం ఏంటి తెలుసా? నా కోరిక ఏంటి తెలుసా? మీరందరూ రక్షణ పొందాలి. మీరందరూ సత్యం గురించి అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. అది నా కోరిక, అది నా ఉద్దేశం. మీ ఎడల నాకు ఉన్న కోరిక అది అంటాడు ఆయన. మనుషుల ఎడల దేవునికి ఇంత మంచి కోరిక దేవునికి ఉంటే ఆ బైబిల్ వాక్యాలు వినకుండా, చదవకుండా, పాటించకుండా అసలు దేవుని మర్చిపోయి లోకాన్ని ప్రేమిస్తూ లోకంలో మునిగిపోతూ ఉంటే దేవుడు ఊరుకుంటాడు? ఆలోచించండి. ఒకసారి ఆలోచించండి. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య భయం అనేది ఉండాలండి. ప్రేమ అనేది ఉండాలి. ఈ భయము, ప్రేమ ఈ 2 గనుక లేకపోతే ఆ పిల్లలు చెడిపోవడం ఖాయం. భయం లేకపోయినా, ప్రేమ లేకపోయినా చెడిపోవడం కామన్ అది. అలాగే పరలోకపు తండ్రి పట్ల మనకు భయం ఉండాలి, ప్రేమ ఉండాలి. ఆ భయము, ప్రేమ గనుక మనకు లేకపోతే మనము చెడిపోవడం కామన్. చెడిపోతామండి. ఎలా చెడిపోతాం తెలుసా? పాతాళానికి జారిపోతాం. మనం పాతాళం జారిపోకూడదనే ఆయన అంటున్నాడు. నా చిత్తం ఏంటి తెలుసా? నా కోరిక ఏంటి తెలుసా? మీరందరూ రక్షణ పొందాలి. మీరందరూ సత్యం గురించి అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. అది నా కోరిక, అది నా ఉద్దేశం. మీ ఎడల నాకు ఉన్న కోరిక అది అంటాడు ఆయన. మనుషుల ఎడల దేవునికి ఇంత మంచి కోరిక దేవునికి ఉంటే ఆ బైబిల్ వాక్యాలు వినకుండా, చదవకుండా, పాటించకుండా అసలు దేవుని మర్చిపోయి లోకాన్ని ప్రేమిస్తూ లోకంలో మునిగిపోతూ ఉంటే దేవుడు ఊరుకుంటాడు? ఆలోచించండి. ఒకసారి ఆలోచించండి.